పాండమిక్ టైం కదా, పక్కా మీ టెంపరేచర్ చెక్ చేస్తే లోపలికి వెళ్ళండి, అర్థమైందా? సో నేను 4 టికెట్స్ తీసుకున్నా అండ్ ఒక స్టిల్ కెమెరా టికెట్ తీసుకున్నా. మళ్ళీ చెప్పిన గుర్తుపెట్టుకోండి, ఒకవేళ అడల్ట్ అయితే టికెట్ 50 చూడండి, చైల్డ్ అయితే 40. ఒకవేళ మీరు కెమెరాస్ తెచ్చుకునేటైతే స్టిల్ కెమెరా వచ్చి 100, టికెట్కి 100, వీడియో కెమెరా అయితే 500 గుర్తుపెట్టుకోండి. సో పాండమిక్ టైం కదా, కంపల్సరీ మీరు వాటర్ని తొక్కి వెళ్ళండి లోపలికి, ఓకేనా? మనం ఇప్పుడు బ్యాటరీ కార్ యూజ్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా, ఇవి బ్యాటరీ కార్ టికెట్స్ అనమాట. అడల్ట్స్కి వచ్చేసి 70 రూపీస్, అది వీక్ డేస్లోనే. ఒకవేళ వీకెండ్స్ అయితే 80 అండ్ చైల్డ్కి వచ్చేసి 40 రూపీస్. ఒకవేళ వీక్ ఎండ్స్ అయితేనేమో 50 రూపీస్. వీక్ డేస్ వేరు, వీక్ ఎండ్స్ వేరు. మన టికెట్ ఇప్పుడే చెకింగ్ అయిపోయింది, 4 టికెట్స్. ఇదే వెహికల్ అనుకుంటా, వెయిట్ చేయాలి ఇంకా. మన వెహికల్ ఇప్పుడే వెళ్ళిపోయింది. టోటల్ 5 స్టాప్స్ ఉంటాయంట. ఇప్పుడు మనం ఫస్ట్ స్టాప్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ వచ్చి మనకి ఇంకా కొన్ని యానిమల్స్ ఉన్నాయంట. కనిపిస్తుంది చూడండి, కార్నివోరస్ కార్నర్ అంటే ఇక్కడ జస్ట్ టైగర్, చీతా, జాగ్వార్, ఈనా, వూల్ఫ్, జాకల్, ఫాక్స్, వైల్డ్ డాగ్. ఇప్పుడు ఇక్కడ మాకు కనిపిస్తే మనకి యానిమల్స్ అన్నీ ఇటు సైడ్ మనకి స్ట్రైట్ వేలు ఉన్నాయంట. వెళ్దాం పదండి. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు వైట్ టైగర్.
ఇక్కడ మీకు బోర్డు కనిపిస్తుంది కదా, చీతా అండ్ జాగ్వర్ అడాప్టెడ్ బై గ్లాండ్ ఫార్మా లిమిటెడ్. అంటే మన జూ పార్క్లో సమ్ ఆఫ్ ది యానిమల్స్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. సో ఈ జాగ్వర్ అండ్ చీతా అనేది ఒక లిమిటెడ్ కంపెనీ, గ్లాండ్ ఫార్మా అనే లిమిటెడ్ కంపెనీ అడాప్ట్ చేసుకుంది. మనకైతే ఇక్కడ జాగ్వర్ ఒకటే కనిపిస్తుంది, ఇంకోటి లోపల ఉంది అనుకుంటా. 5 minutes వెయిట్ చేద్దాం. మీకు ఈ బోర్డు కనిపిస్తుందో సేమ్ ఇందాక అక్కడ మీకు జాగ్వర్దే చెప్పినట్టే ఇక్కడ కూడా ఇంకా 15 టైగర్స్, మొత్తం 15 టైగర్స్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడాప్ట్ చేసుకుందంట. అది కూడా హైదరాబాద్ సర్కిల్ ఫర్ 1 year. 1 yearకి ఈ టైగర్స్ 50 టైగర్స్ ఏమవుతుందో మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది అడాప్ట్ చేసుకుని వాటికి కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. మనకైతే బోర్డు అయితే ఇప్పుడు కనిపించింది. ఇది డైలీ అవేర్నెస్ ప్రోగ్రామ్, స్నేక్ షో ఎట్ 1:30, 2:30, 3:30 సండే, స్నేక్స్ అండ్ టైగర్. సో మనకి స్నేక్ షో డైలీ అవేర్నెస్ అయితే ఉందంట, కాకపోతే సండేనే ఉందంట. టైమింగ్స్ కూడా చూడొచ్చు మీరు, 1:30, 2:30, 3:30. మనకైతే ఇక్కడ కనిపించలేదు, ఇంకా లోపల ఉందేమో చెక్ చేసుకుందాం. కమ్ ఆన్. సో మీకు అక్కడ టైగర్ కనిపిస్తుంది కదా, ఆ టైగర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. నేను తెలుగులో చదువుతున్నా. పెద్ద పులి నివసించే ప్రదేశాలు: భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ మరియు మయన్మార్. ఆవాసం: దట్టమైన పొడి అడవులు మరియు ఉష్ణ మండల వర్షధార అరణ్యాలలో జీవిస్తాయి. ఆహారం: జింకలు, అడవి పందులు మొదలగు జంతువులన్నీ వేటాడి తింటాయి. జీవితకాలం 16 నుంచి 18 సంవత్సరాలు మాత్రమే. సో ఈ మన బెంగాల్ టైగర్ ఏదైతుందో దాని లైఫ్ స్పాన్ చూడండి, 16 to 18 years మాత్రమే అంట. దాని ఫుడ్ కూడా జింకలు, అడవి పందులు. మన కోసం వస్తుంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే మనకి రాయల్ బెంగాల్ టైగర్ కానీ వైట్ బెంగాల్ టైగర్కి కానీ కేజెస్ లేవు, కానీ ఈ జాగ్వర్కి అయితే కేజెస్ ఉన్నాయి. ఎందుకంటే అది జంప్ చేయగలదు, ట్రీస్ ఎక్కగలదు, కానీ ఇవి ఎక్కలేవు, ఇంకా జంప్ చేయలేవు, కాబట్టి వీటికి కేజెస్ లేవు. ఈ జాగ్వర్ అనే ఒక యానిమల్కి మాత్రమే కేజెస్ పెట్టి దాన్ని బయటికి రాకుండా స్టాప్ చేశారు. సో మీరే చూడండి, అబ్జర్వ్ చేయండి. చూసారా, ఆ జాగ్వార్ అనేది పైన ఉన్నప్పుడు ఇక్కడ ఎవరు లేరు, అది కింద దిగారు. ఎంతమంది జనాలు వచ్చారు కనిపిస్తుందా? అందరూ దాంట్లో ఎంత ఇట్లా కలిసిపోతున్నారో చూడండి సార్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అమ్ముల కుట్టి. బాయ్.